హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో టుడే ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అనమాట. సో మొన్న మా ఫ్రెండ్ వచ్చాడు లాస్ట్ సాటర్డే. అండ్ వాడికి ఏదో కనెక్షన్ దొరికింది మలయాళం వాళ్ళతో. సో ఒక మల్లు కమ్యూనిటీతో క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాను ఈరోజు. సో చాలా రోజులు అయింది బ్లాక్ చేసి. సో ఈరోజు చేద్దాం అనుకున్నాను. సో లెట్స్ గో. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అకామిడేషన్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళేసి కాసేపు అక్కడ ఒక 5 to 10 minutes ఉండేసి అక్కడి నుంచి కలిసి బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళిపోతాం గ్రౌండ్కి. సో మార్నింగ్ 7:30 అవుతుంది. ఎంత ఖాళీగా ఉందో చూసారా రోడ్స్. ఇంకా సూర్యుడు మాకు పూర్తి బయటికి రాలేదన్నమాట. ఆల్మోస్ట్ 8:30 అయిపోద్ది ఫుల్గా మార్నింగ్ అయ్యేసరికి. సో ఇదన్నమాట పరిస్థితి. చలి మాత్రం ఉంది. ఇందాక నేను బయలుదేరేటప్పుడు -2, -1 అలా చూపించింది. బట్ పర్లేదు, మెల్లిగా బాడీ అయితే అలవాటు అయిపోద్ది ఇక్కడ ఉండి తిరిగే కొద్దీ. సో జస్ట్ ఒక టీ షర్టు పైన ఒక స్వెట్ షర్ట్ టైప్ వేసుకున్నాను, దానిపైన జాకెట్ వేసుకున్నాను. అండ్ చేతికి గ్లౌస్ పెట్టేసుకున్నాను, అది కూడా ఒక చేతికి. ఇంకో చేతికి బ్యాండ్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు వెళ్ళేసి బస్ ఎక్కేద్దాం. వచ్చేసాం బస్ స్టాప్కి. అక్కడ 140 అని కనిపిస్తుంది కదా, అదే బస్ ఎక్కాలి. ఇంకా పావుగంట ఉంది. సో పావుగంట ఈ నిశ్శబ్దమైన రోడ్లో అలా టైం స్పెండ్ చేయాలన్నమాట. 2000 years later. చాలా డ్రామా జరిగింది. ఆల్మోస్ట్ గంట క్రితమే మా ఫ్రెండ్ వాళ్ళ అకామిడేషన్కి వెళ్ళిపోయాను. సో వాడికి ఆల్మోస్ట్ 67 68 మిస్ కాల్స్ ఇచ్చాను. సో వాడు తెల్లవారుజామున పడుకున్నాడంట, నిద్ర పట్టలేదంట. సో వాడు ఫోన్ ఎత్తలేదు. సో ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు ఇంకో 6 గంటలు బయలుదేరుతాం అంటున్నారు గ్రౌండ్కి అని. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. సో చూడాలి ఇప్పుడన్నా చేరుతాం లేదో గ్రౌండ్కి. A few moments later. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. చూపించి ఇందులోనే ఇచ్చేయడం బెటర్ ఏమో. ఇందులోనే ఇచ్చేస్తా. పీస్ఫుల్గా ఉంది, కనిపిస్తుంది బాగానే. హాయ్ గైస్, వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉందని. సో ఇదే అనమాట గ్రౌండ్. సో అక్కడ ఆడుతున్నారు. సో మాకు నెక్స్ట్ మ్యాచ్ బ్యాటింగ్ బౌలింగ్. సో అలా పక్కకు వచ్చాం మేము, కాసేపు అలా తిరుగుదామని. అక్కడ కనిపిస్తున్నాడా వాడే ఇండియా నుంచి వచ్చిన ఫ్రెండ్. హాయ్ చెప్పేయండి. హాయ్. సో అలా ఏదైనా మంచి ఫోటోలు మంచి లొకేషన్లో చూడటానికి అలా తిరుగుతున్నాం. పెద్ద ఓపెన్ పార్క్ ఇది అనమాట. సో ప్రతి గ్రౌండ్లో అలా పిచ్ పెట్టుంటుంది. సో క్రికెట్ ఆడాల్సిన అనుకున్న వాళ్ళు ఆడేసుకోవచ్చు. సో మన ఇండియాలో లాగా గంటకింత రెంట్ కట్టి అలాంటిదే ఉండదు అనమాట. సో అంతా ఫ్రీనే. సో ఫ్రీ కాబట్టి వచ్చాను, లేకపోతే వచ్చాను కాదు. సో మీరు చూసుకుంటే ఏ చెట్టుకి ఆకులేదు అనమాట. వింటర్ కదా, పోను మార్చ్ ఏప్రిల్ టైంకి మెల్లిగా వచ్చేస్తాయి, సమ్మర్ టైంకి. సో అది ఇదేం కుక్కలు ఆడుకున్నదా చార్లీ?
చూద్దాం చార్లీ కనిపిస్తాడో లేదు. ఏ గోళ లేకుండా ప్రశాంతంగా ఆగలేక షూట్ చేసి మనతో షేర్ చేసుకో. అదే బాస్ అన్నట్టు నేను ఆపుకోలేక మీకోసం మంచి మంచి విజువల్స్ అన్నీ షూట్ చేసి 12 seconds later. సో అది గైస్ ఈరోజు అలా గడిచిపోయింది క్రికెట్తో. సో ఇంకో రోజు మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. ఫుట్బాల్ అంటున్నారు మళ్ళీ ఇంకో మలయాళం గ్రూప్ వాళ్ళు. సో చూద్దాం అది ఎలా జరుగుద్దో. సో ఇన్నేళ్ళు అసలు మనుషులు లేక పిచ్చి పిచ్చి ఎక్కిపోయింది. ఏదో మావాడు వచ్చి ఏదో ఇలా ఇలా ఆడి కనెక్షన్స్తో ఏదో అలా కుదురుతుంది. సో కొద్దిగా ధైర్యం. సో అదనమాట. సో నెక్స్ట్ టైం సాకర్ అదే ఫుట్బాల్ అండ్ అలా మెల్లిగా ఒక గ్రూప్లా ఫామ్ అయిపోయి అదే డబ్లిన్లో తెలుగు జెండా పాతేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. చూడటం వరకే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి అదే అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరి ఫోన్లో సబ్స్క్రైబ్ అని కొట్టుకోండి. కొట్టావా సబ్స్క్రైబ్? కొట్టు సబ్స్క్రైబ్. నా గుండెలో పేలే ప్రేమ శబ్దం, నువ్వే కన్నీటి సామ్రాజ్యంలో కథ.